కూడా అనిపించింది అండ్ సింపతిగా కూడా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబక్కాయని. ఫస్ట్ మనం అఫ్రీద్ సెలెక్ట్ చేసిన నామినేట్ చేసిన మణికంఠ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రోజు నుంచి నాగమణికంఠ మీద ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే అసలు సంబంధం లేకుండా ఉన్నాడు, కానీ ఏదో చేస్తాడేమో, ఏంటో ఉంది సంథింగ్ పాయింట్, కానీ చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తున్నాడు. మనకు కూడా కొంచెం పర్సనాలిటీ డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది, కానీ మ్యాటర్ ఉంది ఇక్కడ. ప్రాబ్లం అది. పాయింట్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు, కొంచెం ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నాడు. ఉన్న వాళ్ళల్లో ఆర్గ్యుమెంట్ బాగా చేసేది, స్టేబుల్గా నిలబడేది ముగ్గురే అబ్బా. ఒకటి సోనియా, ఇంకోటి నిఖిల్, ఇంకొకటి నాగమణికంఠ. వీళ్ళు ముగ్గురుతో ఆర్గ్యుమెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీళ్ళ ముగ్గురికి ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ పడి ఉంటే ఆ రోజు ఎపిసోడ్ మాత్రం టాప్ లెవెల్లో అయిపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సింది అఫ్రీద్. నాబెల్ అఫ్రీద్ అయితే మనల్ని నామినేట్ చేశాడు. నామినేట్ చేసినప్పుడు ఎంచిన పాయింట్ ఏంటంటే, నువ్వు కలవటం లేదు, నువ్వు అందరితో మింగిల్ అవ్వటం లేదు. సేమ్ మేబీ 2-3 డేస్కి అందరికీ ఇదే పాయింట్ ఇస్తుందేమో నామినేషన్స్లో. నువ్వు కలవటం లేదు, నువ్వు మింగిల్ అవ్వటం లేదు, అందుకే నేను నామినేట్ చేశాను అన్నారు. కాకపోతే మళ్ళీ మనోడు స్టార్ట్ చేశాడు ఇంకా, అమ్మా సింపతి అంటే నీకు ఉండొచ్చు, నీ జర్నీ నీకు ఉండొచ్చు బై. నీ జర్నీ ఎప్పుడు లాస్ట్లో ప్రతి ఒక్కసారి చెప్తారు కదా, నీ జర్నీ నువ్వు ఆడే విధానంలో కనిపించేస్తుంది. నీ ఎమోషనల్ ట్రిగర్ ఏంటి, నీ ఎమోషనల్ పాయింట్ ఏంటి అని కనిపిస్తుంది. నువ్వు ప్రతిసారి చెప్పుకోకర్లేదు. ఇక్కడ కూడా మనోడు స్టార్ట్ చేసి చెప్తాడు ఇంకా, నేను 2.5 years అక్కడ ఉన్నాను, 1.5 year నేను గోడల మధ్య 4 మధ్య నిల్చున్నాను, నా బాధ నీకు తెలియదు, ఇదంతా ఎవ్రీథింగ్ ఎమోషనల్గా చాలా చెప్తాడు. అది నాకనే కాదు, మేబీ మీ అందరికీ నచ్చుండొచ్చు, నాలాంటి ఆడియన్కి అంత సింపతి చెప్తే చాలా నచ్చదు. మేబీ నీ పాయింట్ తెలియకుండా వచ్చేయాలి, కానీ నీ సింపతినెస్ అనేది నువ్వు చెప్తే ఆ సింపతి కార్డ్ వాడినట్టు ఉంటుంది. సో అదే అనిపించింది అనమాట. అండ్ ఈరోజు ప్రోమో కూడా చూశాను, కొంతమంది ఏడ్చారు, దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడదాం. ఇది సింపతి కార్డ్ యూజ్ చేసినట్టు అని 2-3 day ఎపిసోడ్స్ చూసినప్పుడు నాకు అనిపించింది అబ్బా. సో మనోడు మాట్లాడిన పాయింట్, నేను 2-3 days అవుతుంది, ఫస్ట్ డేకి ఇప్పటికి చాలా మారాను, నీతో కూడా మాట్లాడుతున్నాను, ఇదంతా చెప్పాడు అనమాట. కానీ నామినేషన్ పాయింట్లో మనోడు సింపతి కార్డు యూజ్ చేసినట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబక్కాయ్. సో బేబక్కాయని ఎంచినప్పుడు కూడా ఒకటే అన్నాడు, ఆ రెస్పాన్సిబిలిటీ కరెక్ట్గా తీసుకోలేదు అని చెప్పేసి సేమ్ సోనియా చెప్పిన పాయింట్ లాగే ఆల్మోస్ట్ అనిపించింది. కానీ అక్కడ బేబక్కాయ్ లేచి ఒక పాయింట్ రైస్ చేసింది, నువ్వు నాకు ఇప్పుడు ఒక పాయింట్ రైస్ చేసింది. ఎందుకంటే ఎగ్ ఆమ్లెట్ సీతకి ఎలా అయితే అడిగావు నువ్వు కూడా చేసుకుంటాను అన్నప్పుడు నేను నో అని చెప్పాను, మేబీ అందుకే చేసినట్టున్నావు అని అనిపించింది అని చెప్పింది. బట్ దట్ కరెక్ట్, యాక్చువల్లీ కరెక్ట్, నాకు కూడా అదే అనిపించింది అబ్బా. కానీ మన నాబెల్ వచ్చేసి నాగమణికంఠని తన ఇండివిజువల్ డెసిషన్గా ఎంచుకున్నట్టు అనిపించలేదు. ఎందుకంటే మార్నింగ్ మనోడు పడుకుంటాడు, 2 hours పడుకున్నప్పుడు లేచి వచ్చినప్పుడు కుక్కలు అరుస్తాయి. ఆ టైంలో అబ్బాయి మాట్లాడుతుంటాడు, ఏంటి అబ్బా మనోడు వేరేగా ఉంటాడు, అసలు డిఫరెంట్గా ఉంటాడు, ఎక్కడ మాట్లాడేంటి కలవడేంటి అన్నప్పుడు తెలియకుండానే పక్క పర్సన్కి ఆటోమేటిక్గా మనకు పడిపోతుంది, ఓ ఆ పర్సన్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంటుందని. అది తెచ్చి ఇక్కడ నామినేషన్ వేసినట్టు అనిపించింది నాకైతే జనరల్గా. సో ఇది ఈ 2 పాయింట్స్ అయితే అనిపించాయి. సో ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయాను. నాబెల్ అయితే ఎప్పుడైతే మనోడిని నామినేట్ చేశాడో అక్కడ మనోడు చాలా సింపతి మాట్లాడాడని చెప్పాను కదా, ఆ టైంలో ఏం చెప్పాడంటే, నేను ఒంటరిగా ఉంటా, ఒంటరిగా పాటలు పాడుకుంటా, లైక్ నాకు ఆరెంజ్ ఒల్చుకుంటూ ఉంటే, ఆరెంజ్ ఒలిచేటప్పుడు నాకు ఆరెంజ్ సాంగ్స్ గుర్తొచ్చుంటే పాట పాడుకుంటూ ఉంటా అంటే, నాబెల్ అన్నాడు ఇక్కడ పాటలు పాడుకోవడానికి రాలేదు కదా అంటే. సో ఈ కైండ్ ఆఫ్ కన్వర్జేషన్ నాకు కొంచెం కామెడీగా అనిపించింది. ఈయన పాయింట్లు మాట్లాడుతున్నాడు కాదనట్లేదు, కానీ అగ్రెషన్ ఆ కళ్ళల్లో ఒక దగ్గర అంటాడు, మేబీ నేను ఇలానే కనిపించుండొచ్చు, నా క్యారెక్టర్ ఇలా కనిపించుండొచ్చు, నా పర్సనాలిటీ వల్ల అలా అయి ఉండొచ్చు, అది నా ఇండివిజువల్ ఒపీనియన్ అని చెప్పాడు అనమాట. సో ఎందుకు నాకు ఆ పాయింట్ రైస్ చేయాలనిపించింది, కొంచెం ఫన్గా అనిపించింది అందుకు. సో నెక్స్ట్ నామినేషన్కి పిలిచింది మాత్రం భాష నామినేట్ చేసింది అయితే ఫస్ట్ నాగమణికంఠని అండ్ అలానే బేబక్కాయని. సో యాజ్ యూజువల్గా కొన్ని పాయింట్స్ అనే అందరి దగ్గర ఒకటే మిక్స్ అవుతుంది. కాకపోతే ఈయన రైజ్ చేసిన పాయింట్ ఏంటంటే, నాగమణికంఠ మిగతా ప్లేయర్స్ని ఇంపాక్ట్ చేస్తున్నావు, వాళ్ళు ఎలా ఆడాలనుకుంటున్నారో ఆడనివ్వకుండా నువ్వు చెప్పినట్టు ఆడే విధానం అని అన్నారు. నాకు ఎక్కడ కనిపించలేదు, మేబీ ఎపిసోడ్లో కాకుండా లైవ్ చూసిన వాళ్ళు కనిపిస్తుందేమో, నేను అంత పర్టికులర్గా అనిపించలేదు, నాకు అంత పాయింట్ అనిపించలేదు. సో బేబక్కాయ్ ఇది కూడా అంత పెద్దగా ఈ 2 పాయింట్లు వ్యాలిడ్ అనిపించలేదు అబ్బా. కానీ చాలా ఫన్నీ వ్యాలిడ్ పాయింట్ నేను చెప్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి బేబక్కాయ్ నిల్చోబెట్టారు. బేబక్కాయ్ నామినేట్ చేయాల్సింది 2 persons అనమాట. పృథ్వీ కన్వర్జేషన్ చూద్దాం. సో బేబక్కాయ్ ఫస్ట్ పృథ్వీ